ముద్ర లోన్స్ మైక్రో ఫైనాన్స్ డెవలప్మెంటల్ రీజనల్ ఏజెన్సీ అని ఈ లోన్స్ ముద్ర లోన్స్ అనేవి మీరు జనరల్ గా వినే ఉంటారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే మార్జినల్ పీపుల్ ఉంటారో అంటే అండర్ ప్రివిలేజ్ కానీ ఎవరైతే చిన్న చిన్న మైక్రో యూనిట్స్ చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశంతో ఉంటారో వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ కి కొంచెం పుష్ ఇవ్వడానికి కొంచెం డెవలప్మెంట్ అవ్వడానికి మనీ అవసరం అవుతున్న కేసెస్ లో ఈ ముద్ర లోన్స్ ఉపయోగపడుతుందని చెప్పి ఇది స్టార్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి జనరల్ గా వాళ్ళకి కొలాటరల్స్ ఏముండవు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళని కూడా గ్రోత్ చైన్ లోకి తీసుకురావడానికి ఒక మంచి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ లోన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక మేబీ 3-4 years అవుతుంది. అప్రాక్సిమేట్లీ 4.5 crore పీపుల్ కి లోన్ డిస్పర్స్ అయ్యింది అండ్ డిస్పర్స్డ్ అమౌంట్ ఇప్పుడు వరకు వచ్చి అరౌండ్ 30,000 crores. ఇదంతా బానే ఉంది. అండ్ బట్ ఇక్కడ చిన్న బ్యాంక్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్యన చిన్న ఇష్యూ ఒకటి నడుస్తుంది ఈ ముద్ర లోన్స్ రిలేటెడ్. అదేంటంటే బ్యాంక్స్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి లోన్స్ ఎక్కువ డిస్పర్స్ చేస్తుండండి పీపుల్ ఎంకరేజ్ చేయడానికి ముద్ర లోన్స్ తీసుకోవడానికి. ఐ థింక్ ఇంట్రెస్ట్ వచ్చి నాకు తెలిసినంత వరకు ఇది అరౌండ్ 12.5% ఎంత ఉంటుంది, నాట్ వెరీ షూర్, బట్ ₹1 ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది. బట్ బయట తీసుకుంటే వాళ్ళు ఈ పీపుల్ కి అంటే ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ ఉంటుందో వాళ్ళకి ₹2 ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చేది ఎంతో అంటే ఈ ముద్రలో 3 categories ఉన్నాయి, బిలో 3 lakhs, 3 to 5 lakhs, అబోవ్ 5 lakhs అని చెప్పి. సో వాళ్ళకి ఈ అమౌంట్ అయినా సరే ఇంట్రెస్ట్ తక్కువ దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు బ్యాంక్స్ ని పుష్ చేస్తుంది ఎక్కువ మందికి లోన్స్ ఇవ్వండి అని చెప్పి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్ ఎవరైతే క్యాటర్ చేశారో వాళ్ళు రీపేమెంట్ చెయ్యట్లేదు అనమాట. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అరౌండ్ మేబీ మోర్ దాన్ 30% వరకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటంటే ఒకసారి మనకి లోన్ బ్యాంక్ శాంక్షన్ చేసిన తర్వాత 90 days బియాండ్ అంటే ఒక స్పెసిఫిక్ 90 day టెన్యూర్ లో మనం ఎటువంటి ఈఎంఐ పే చేయట్లేదు. ఈఎంఐ కానీ ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమీ పే చేయట్లేదు. అటువంటి వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు అనమాట. సో బారోవర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అండ్ ఐ మీన్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, దీనికి ఎలాగో కొలాటరల్ లేదు, మనకు వచ్చింది ₹1 ఇంట్రెస్ట్ కి, సో ఎందుకు మనం అప్పుడే రీపే చేయాలి అనే ఉద్దేశంతో మేబీ కొంతమంది విల్ఫుల్ డిఫాల్టర్స్ అనమాట కావాలని లోన్ రీపే చేయట్లేదు. అండ్ బ్యాంక్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పక్క నుంచి పుష్ చేస్తుంది, బ్యాంక్స్ ఏమో కొంచెం రిలక్టెంట్ గా ఉంటున్నారు. సో దీనికి చెక్ పెడుతూ సెంట్రల్ గవర్నమెంట్ కి అండ్ బ్యాంక్ కి మధ్యన కొన్ని నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ కొన్ని సజెస్ట్ చేశారు. అదేంటంటే క్యాష్ ఫ్లో చెక్ చేయండి లోన్ శాంక్షన్ చేసే ముందు. ఇన్ కేస్ మీరు లెండర్ ఎవరైతే బారోవర్ ఉంటారో వాళ్ళ క్యాష్ ఫ్లో లాస్ట్ 2 financial years లో వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ లో క్యాష్ ఫ్లో మంచిగా జరుగుతుంటే వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా అంటున్నారు. బట్ ఎవరైతే 30% డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్లాగో కొలెటరల్ లేదనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చేస్తున్నారు, లోన్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోన్ క్లియర్ చేయడానికి ఇంకొక లోన్ తీసుకుని కొత్త లోన్ ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేస్తున్నారు. బట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది అది అలాగే ఉంటుంది. సో ఇది ముద్ర లోన్ వచ్చిన ఇష్యూ యాక్చువల్ గా. అండ్ యాక్చువల్ గా టార్గెట్ ఉంది, ప్రతి బ్యాంక్ కి సమ్ టార్గెట్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ ఐ మీన్ నాట్ ఈవెన్ రీచ్ 42% ఆఫ్ ద టార్గెట్స్ బై దిస్ ఇయర్. అండ్ లైక్ they were supposed to release around some 6.5 crores of loans, but it's not happening. ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. బట్ ఇదైతే మంచి ఇనిషియేటివ్. సో తీసుకున్న వాళ్ళు కూడా రీపే చేస్తుంటే ఐ మీన్ విల్ఫుల్ గా డిఫాల్ట్ చేయకుండా ఉంటే దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్.